విద్రోహ చర్యలుగా ఒక సంఘ విద్రోహ శక్తిగా మారినటువంటి ఈ బీరా చంటి దొర అలియాసు, ఇతని పేరు డేవిడ్ కెనడీ అండి. ఇతని గురించి నేను కనుక్కుంటే సార్ నిర్ఘాంతపోయే విషయాలు బయటపడినాయి సార్. ఇతను ఆ సింగరాయిపాలెంలో ఒక పెట్రోల్ పంపులో పనిచేస్తూ సూపర్వైజర్గా వడ్డీ వ్యాపారం చేస్తూ మొదట్లో హిందుత్వాన్ని నమ్ముకున్న వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్గా కూడా చేశారు. వాళ్ళ బ్రదర్ ఇప్పటికీ కూడా అమెరికాలో ఉన్నారు. కానీ ఇతను ఇప్పుడు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ మైక్ పెట్టిన ప్రదేశం ఏదైతే ఉందండి, అది కూడా కబ్జా చేసి కట్టిన చర్చ్ అండి. దాదాపు 3 సెంట్ల వరకు ఉంది సార్. ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మద్యం బాటిల్స్ పట్టుకొని మద్యం బాటిల్స్తో పాటు దొరికాడు సార్. దానికి సంబంధించిన కేసు కూడా ఇప్పటికీ ఉంది సార్. ఇటువంటి వ్యక్తిని ఇవాళ రోజున పాస్టర్ అంటే ఏ విధంగా నమ్ముతాం సార్? సార్ ఇక్కడ శాంతి, కరుణ, దయ అని చెప్పేసి మనం బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడతాం. ఎందుకంటే సార్ నేను ఇవాళ రోజున నేను ఒక హిందూ అయినా కానీ నేను చిన్నప్పటి నుంచి ఒక సిఎస్ఐ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని సార్. నాకు ప్రతిదీ నేను ఇవాళ రోజున నా మతాన్ని నేను ఏ విధంగా ప్రేమిస్తానో, నేను క్రిస్టియానిటీని కూడా ఇవాళ వరకు కూడా నేను చర్చికి వెళ్తూ ఉంటాను సార్. నా స్నేహితులు కూడా అంతమంది ఉన్నారు సార్ నాకు ఇవాళ రోజున. కానీ ఇతని గురించి కనుక్కుంటూ ఉండంటే ఇతను చేసిన మాటలు కానీ ఇటువంటి చేసిన చర్యలు కానీ దృష్టిలో పెట్టుకొని నిన్న అనగా నేను సిఏ గారికి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే ఇప్పటి వరకు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో నేను బయట రెక్కీలో ఉన్నానండి, మీకు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పంపిస్తామన్నారు. ఇప్పటి వరకు సిఏ గారు నాకు ఎఫ్ఐఆర్ కాపీ పంపిలా. నాకు లోకల్గా ఉన్న మా నాయకులు పంపించారు అక్కడ. ఇప్పటి వరకు అతని మీద 41A సెక్షన్ ప్రకారంగా ఇవాళ రోజున అతను బయటకు వదిలేశారు. కానీ అతనికి ఇప్పుడు నాన్ బెయిల్ కేసు అసలు అతని మీద బుక్ చేసి అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి అండి. కానీ అతనికి మద్దతుగా నిన్న 20 మంది మాస్టర్లు వచ్చి అతన్ని బయటికి తీసుకెళ్లిన పరిస్థితి. ఇట్లాంటివన్నీ చూస్తా ఉండంటే వస్తాను సార్. మంచి చాలా అంశాలు చెప్పారు మీరు. వస్తాను అంటే ఏం లేదు, టైం అవుతుంది, మళ్ళీ వస్తాను. మంచి అంశాలు చెప్పారు. అసలు ఆ పాస్టర్ ఎవరు, ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పారు. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ రవికిరణ్ గారు ఇక్కడ ఏంటంటే లక్ష్మీకాంత్ గారు చెప్పిన మాటలు